హై టోల్ వీడియోలో కూడా ఉంది స్మాల్ అప్డేట్. ప్రజెంట్ హోలీ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో. ఏ కోర్స్ తీసుకున్న మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తీస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ అని మీకు మార్చ్ 2 అండ్ 3 ఈ రోజు రేపు ఈవినింగ్ వరకు మాత్రం ఉంటుంది. తర్వాత మీకు కోర్స్ ప్రైజ్ మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళనేది ఆఫర్ హోలీ ఫెస్టివల్ అనేది మీరు కంపల్సరీ మీరు యూజ్ చేసుకోండి. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉండే. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ని వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే ఈరోజు డేట్ వచ్చేసి మనకు మార్చ్ 2, 2026 అనమాట. మీకు ఎవ్రీ మంత్లో మీకు ఆ మంత్లో ప్రజెంట్ యాక్టివ్ నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సేమ్ ఈ మంత్ మార్చ్ మంత్లో కూడా మనకు ఓవరాల్గా 1,26,000 అబ్బో మనకు వేకెన్సీ అయితే ప్రజెంట్ అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. ఓవరాల్ మనకు 8 నోటిఫికేషన్ మాత్రమే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషన్తో ఉన్నాయి అండ్ ఐటీతో పోస్టులు ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా ఉన్నాయి. ఏజ్ డివిజన్కి వస్తే కనుక మీకు 18 నుండి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. కొన్ని పోస్టులకు 40, కొన్ని పోస్టులకు 33 ఇలా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏజ్ టు క్వాలిఫికేషన్ ఏ దానికైతే ఉందో వాటికైతే అప్లై చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ అప్లై చేసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఆల్ ది బెస్ట్. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక టాపిక్ వెళ్ళితే ఇక్కడ మనకు చూసుకుంటే ఓవరాల్ మనకు మార్చ్ మంత్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 8 నోటిఫికేషన్ అయితే యాక్టివ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 8 నోటిఫికేషన్ వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది. ఇది వచ్చేసి మనకు అసిస్టెంట్ లెవెల్ 1 అంటే మనకు లెవెల్ 1 అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి. ఓవరాల్ మనకు 22,195 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఐటీ అయితే మెన్షన్ చేశాడు. ఐటీ అంటే మనకు అవసరం అయితే లేదు. ఒకవేళ ఐటీ ఉన్నా కూడా మీరు అక్కడ ఆప్షన్ అయితే పెట్టండి. అండ్ అప్రెంటిషిప్ చేసినట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసేటప్పుడు మాత్రం అక్కడ అప్రెంటిషిప్ చేసినట్టు మీరు ఎనబుల్ చేసుకుంటే కనుక మీకు కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. మీకు సపరేట్ వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ డివిజన్కి వస్తే 18 నుండి 33 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇక ఫీజు వచ్చేసి మనకు జనరల్ ఓబీసీ వాళ్ళకు 500 అండ్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అండ్ మైనారిటీస్ ఎవరుతున్నారో వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేయాలి. అండ్ ఎగ్జామ్ ఎవరైతే రాయడానికి వెళ్తారో అటెండ్ అవుతారో వాళ్ళకు 250 రిఫండ్ అయితే పడుతుంది. అండ్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వరకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది అనమాట. శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు బేసిక్ పైన మనకు 18,000 అయితే ఉంటుంది అనమాట. బట్ అన్ని ఎలివేస్ కలుపుకుంటే కానీ మనకు 45,000 పైగా మనకు శాలరీ అయితే వస్తుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే సిబిటీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పీఈటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ద్వారా కండక్ట్ అయితే చేసి మనకు సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇప్పుడు అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 31 నుండి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ మార్చ్ 2, 2026 అంటే మనకు ఈ రోజు వరకు మాత్రమే మనకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ కల్లా అప్లై అయితే చేసుకోండి. కొంచెం సర్వర్ స్లో అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే లాస్ట్ డేట్ కాబట్టి ఇది మనకు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా లేదనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ మార్చ్ మంత్లో వచ్చేసి మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవి కూడా మనకు అప్రాక్సిమేట్లీ 650 వేకెన్సీ భర్తీ చేయడానికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే 50% మార్కులతో ఉంటే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ మీకు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ అడిషనల్గా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 450 అండ్ అదర్ క్యాండిడేట్ వాళ్ళకు 50 రూపీస్ మాత్రమే. ఇక శాలరీ అప్రాక్సిమేట్లీ వచ్చేసి మీకు 45,000 పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు ఇంకా పెరుగుతుందన్నమాట. ఒక 70,000-60,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ అండ్ లోకల్ ప్రొఫెన్సీ టెస్ట్ అంటే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి కాబట్టి ఆ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మనకు మార్చి 8వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఇప్పుడు అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి కేవలం ఇంకా మనకు 6 డేస్ అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మనకు అసిస్టెంట్ కమాండెంట్ ఏదైతే మనకు గ్రూప్ ఏ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలు అనమాట. మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకు డిఎస్పీ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ క్యాడర్కి సంబంధించినటువంటి ర్యాంకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు 349 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ట్రై చేయండి. దీనికి 80% మిస్ అయితే చేసుకోవద్దండి. క్వాలిఫికేషన్ మీకు ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. మీరు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఏజ్ లిమిట్ మనకు మినిమం ఏజ్ లిమిట్ 20 అండ్ మ్యాక్సిమం మనకు 25 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకు 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకు ₹200 మనకు పెట్టడం జరిగింది యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్టీ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్లగిన్ ఫీజు అయితే లేదు. శాలరీ మనకు బేసిక్ పే మీకు చూసుకుంటే 56,000 మంది అయితే ఉంటుంది. ప్లస్ మనకు అలవెన్స్లు ఉంటాయన్నమాట. హెచ్ఆర్ఏ, డిఏ అండ్ ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటాను మేము కోవర్లో. మనకు దగ్గర మనకు 95,000 అబోవ్ మనకు శాలరీ అయితే వస్తుంది. 1,00,000 వరకు దగ్గర రావడం ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలు కదా. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకు పీఈటీ అండ్ పీఎస్టీ ఉంటుంది. తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీకు డీటెయిల్గా కావాలంటే కానీ ఎగ్జామ్ సిలబస్, ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అప్లై డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 20 నుండి మార్చి 12 వరకు టైం అయితే ఉందన్నమాట. మనకి ఎగ్జాక్ట్గా ఇంకా మనకు 10 డేస్ మాత్రమే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు 4th నోటిఫికేషన్ వచ్చేసి మనకు మార్చి మంత్లోన ఇండియన్ ఆర్మీ నుంచి మనకు అగ్నివీర్ పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. జీడీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్ మ్యాన్ ఈ విధంగా. బట్ అప్రాక్సిమేట్లీ మనకు ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నట్టే కనుక మనకు 95,000 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంతకి ఒక్క వేకెన్సీ కూడా మనకు తక్కువైతే లేదు. ఎక్కువనే వేకెన్సీ భర్తీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు ఏఆర్ఓ గుంటూరు, ఏఆర్ఓ వైజాగ్, ఏఆర్ఓ సికింద్రాబాద్ మనకు సపరేట్గా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చాయి. అండ్ మనకు వేకెన్సీ కూడా సపరేట్గా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మనకు అప్రాక్సిమేట్లీ 95,000 ఉంది కదా. ఈ 95,000 అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు వేకెన్సీ అనమాట. ఏపీ అండ్ తెలంగాణలో మాత్రమే కాదు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 8th క్లాస్తో వేకెన్సీ ఉన్నాయి, 10th క్లాస్తో వేకెన్సీ ఉన్నాయి, 12th క్లాస్తో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫుల్ వీడియో చేసి చూడండి. అండ్ ఇంకోటి మనకు 2026 నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ కూడా మనకు పెంచారు. 17.5 నుండి 22 ఇయర్స్ వరకు. అప్లికేషన్ ఫీజు ₹250 పేమెంట్ చేయాలి. అండ్ మనకు శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 30,000 ఉంటుంది. అండ్ 7 అనేది ప్యాకేజ్ కూడా మనకు అమౌంట్ వస్తుంది. అది మీకు ఫుల్ వీడియోలో చెప్పాను చూడండి. సెలక్షన్ ప్రాసెస్ కోసం మనకు ఆన్లైన్ అంటే ఎగ్జామ్ అనమాట. తర్వాత మనకు రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఇవి కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకు అప్లై డేట్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 13 నుండి ఏప్రిల్ 1, 2026 మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు టైం అయితే ఉంది. దీనికి ఎక్కువ టైం అయితే ఉంది కాబట్టి చూసుకొని మీరు 1కి 2 సార్లు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి మీరు 2 ట్రేడ్లకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఒకవేళ మీరు నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటే 3 ట్రేడ్లు. ఆల్రెడీ నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశానమాట. ఆ వీడియో చూసి 1కి 2 సార్లు అప్లై చేసుకోండి మీరు మొబైల్లోనే. 5th నోటిఫికేషన్ వచ్చి మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అండ్ జేఈ అండ్ ఏఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2026 ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓవరాల్ మనకు 900 పైగా పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే నేను ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే తీసుకోవడం జరిగింది. 576 వేకెన్సీ అయితే ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి. డిగ్రీ కానీ డిప్లొమా కానీ పోస్టులు ఉంటాయి కానీ అప్లై చేసుకోవచ్చు. జేఈ అండ్ ఏఈ పోస్టులు కూడా. ఏజ్ లిమిట్ మనకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు ఫీ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు ₹100 అయితే ఉంది. శాలరీ చూసుకుంటే మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 44,000 నుండి 1,42,000 వరకు మనకు లెవెల్ 7 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 74,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకు టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 25 వరకు మాత్రమే టైం అయితే ఉంది. ఈ నెల 25 వరకు ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు NFSU మనకు ఫారెన్సిక్ ఆఫీసర్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. వీటిలో మనకు సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ అండ్ డిప్యూటీ SO ఈ పోస్టులు మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నమాట. ఓవరాల్ మనకు 51 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 21 నుండి 40 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 43 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీలకు 500, ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. శాలరీ చూసుకుంటే మనకు అసిస్టెంట్కి వచ్చేసి 19,900 నుండి మనకు శాలరీ ఉంటుంది. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అండ్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చి మనకు 47,000 పైగానే మనకు బేసిక్ పే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 70,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకు రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మనకు ఫిబ్రవరి 23 నుండి మార్చి 23 వరకు టైం అయితే ఉంది. ఈ నెల 23 తేదీ వరకు. అంటే మనకి ఎగ్జాక్ట్ మనకు ఇంకా 21 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 7th అనేది
ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీనిలో వచ్చేసి మనకు సోల్జర్ నర్సింగ్ టెక్నికల్ పోస్టులు అయితే భర్తీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనకు ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు మాత్రమే. అండ్ వేకెన్సీ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 2000 వేకెన్సీ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద. అంటే ఇంకా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ కూడా ఉంది. బట్ నేను అప్రాక్సిమేట్లీ 2000 అయితే చెప్పడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్లో కూడా మీరు బైపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి. అండ్ 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీకు ఇంటర్లోన. 17.5 నుండి 23 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదన్నమాట ఇండియన్ ఆర్మీలోన. ఇక ఫీ విషయానికి వస్తే కనుక ₹250 కంపల్సరీ మీరు పేమెంట్ చేయాలి. అండ్ శాలరీ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ మీకు 30,000 మీకు బేసిక్ పే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 60,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట అలవెన్స్లు కలుపుకుంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ముందుగా ఆన్లైన్ టెస్ట్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ డేట్స్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్. ఫిబ్రవరి 13 నుంచి మనకు ఏప్రిల్ 1 వరకు టైం అయితే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ గానే అప్లై చేసుకోండి దీనికి. లాస్ట్ మనకు 8th నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ రైల్వే RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు వెస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓవరాల్ మనకు 5,349 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే మరి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదనమాట ఈ నోటిఫికేషన్ ఇవి. అప్రెంటిస్ మాత్రమే. అంటే మీరు 1 ఇయర్ వరకు మాత్రం అప్రెంటిస్‌షిప్ చేయాలి. తర్వాత మీకు సర్టిఫికేట్ ఉంటది. ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఏందంటే మనకు రైల్వే గ్రూప్ డీలో మీకు సెపరేట్ వేకెన్సీ అయితే ఉంటాయి. ఆ వేకెన్సీస్ మీకు యూజ్ ఉంటుందనమాట. అంటే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నార్మల్ కాంపిటీషన్ కంటే. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్‌తో మీకు 50% మార్కులు రావాలి. ప్లస్ మీకు ఐటీ కూడా ఉండాలి. 15 ఇయర్స్ నుంచి మీకు 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకు 29, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 27 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ యూజ్ చేసుకొని. ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ₹100 పేమెంట్ చేయాలి. వీళ్ళకు శాలరీ అంటే మనకు స్టైఫండ్ అయితే ఇస్తారన్నమాట. పర్ మంత్ 7,000 నుండి 8,000 వరకు. అండ్ కొన్ని బేస్ మనకు 10,000 వరకు కూడా శాలరీ అయితే అంటే స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఓన్లీ మెరిట్ బేస్ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. మెరిట్ అంటే మీ 10th క్లాస్‌లో వచ్చినటువంటి మార్కుల్ని అండ్ మీకు ఐటీలో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసి మీకు డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు 2026 మార్చ్ మంత్‌లో ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్నటువంటి 8 నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పాను. ఓవరాల్ మనకు 8 నోటిఫికేషన్‌లకి 1,26,000 పైగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ప్రతి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి మీకు ఉంటేగా. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ మళ్ళీ చెప్తున్నాను మన డిఫెన్స్ రైడింగ్ యాప్‌లో మీకు ప్రెజెంట్ అయితే హోలీ ఫెస్టివల్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. మీకు కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది. ఈరోజు అండ్ రేపు. తర్వాత మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఆఫర్ అయితే తీసుకొని కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.